హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. మనం ఇప్పుడు చేసుకుంటున్నాం ఇన్స్టెంట్ బిర్యానీ పేస్ట్. దానికి కావాల్సినవి చూద్దామా? ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకులు కట్ చేసి వాటర్లో నానబెట్టుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వాటర్లో నానబెట్టుకోవాలి. బిర్యానీ పౌడర్, ఘీ, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్ అన్నీ కలిపి ఒక మంచి రెసిపీ చేసుకుందాం. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుని మంచి బ్రౌన్ కలర్లో పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇన్స్టెంట్ పౌడర్ పేస్ట్ కాబట్టి 4 months వరకు ఉండాలి కాబట్టి మంచిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ ఏవైతే మనం నానపెట్టుకున్నామో దాన్ని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ లీవ్స్, ఆకులు నానపెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 6 tablespoons వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 3 tablespoons సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 4 months వరకు బిర్యానీ పేస్ట్ ఉంటుంది. వెజ్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ కూడా ఈ పేస్ట్తో మిక్స్ చేసుకోవచ్చు. 4 tablespoons బిర్యానీ పౌడర్, 4 tablespoons ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫుల్ వేగాలి ఫ్రెండ్స్. వేయించి పక్కన పెట్టుకున్న మిర్చి, వేయించి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని మంచిగా కలిపి మంచిగా కలుపుకుంటే పేస్ట్ రెడీ. బిర్యానీ పేస్ట్ ఈజ్ రెడీ. ఇప్పుడు ఆ బిర్యానీ పేస్ట్తో మనం బిర్యానీ ఎలా చేసుకోవాలో చూస్తాం ఫ్రెండ్స్. ప్లెయిన్ రైస్లో మేము 3 glasses రైస్ తీసుకున్నాం, 6 glasses వాటర్ తీసుకుని ప్లెయిన్ రైస్లో జస్ట్ ఇప్పుడు మేము ఏమైతే బిర్యానీ పేస్ట్ చేసామో ఆ బిర్యానీ పేస్ట్ మీకు స్పైసెస్ లెవెల్కి తగ్గట్టు 4 spoons ఆర్ 5 spoons మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా యూకేలో ఎవరైతే మా పిల్లలు వెళ్తారో వాళ్ళకి యూకే, దుబాయ్, లండన్ వీళ్ళకి ఎవరైతే స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్తారో వాళ్ళకి మంచిగా మనం ఇక్కడ నుంచి ప్రిపేర్ చేసి పంపిస్తే వాళ్ళకి 4 months 5 months వరకు బిర్యానీ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ప్లెయిన్ రైస్లో ఒక 4 spoons మసాలా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని రైస్ కుక్కర్లో, మేము అందుకే ఈజీగా రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలని మేము రైస్ కుక్కర్లో చేస్తున్నాం. మా దగ్గర చికెన్ యాడ్ చేస్తున్నాం. చికెన్ బిర్యానీ కావాలనుకున్నాం కాబట్టి చికెన్ యాడ్ చేసుకుంటున్నాం. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఏమీ వేయలేదు. మేము చేసిన బిర్యానీ పేస్ట్ అండ్ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టాం. కర్డ్, సాల్ట్, కారం వేసి మంచిగా మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము. జస్ట్ దాన్ని ఏమైతే పేస్ట్ చేసామో దాన్ని కలుపుతున్నాం అంతే. కలిపి జస్ట్ రైస్ కుక్కర్లో పెట్టేసాం. ఆఫ్టర్ 20 minutes బిర్యానీ ఇస్ రెడీ. ఎమ్మి టేస్టీ బిర్యానీ రెడీ. చూసారా ఎంత బాగుందో? సూపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అభినవ్, టేస్ట్ ఎలా ఉందో చెప్పు. యమ్మీ మా, సూపర్ ఉంది. యమ్మీ అంటే యమ్మీ మా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము పక్కనున్న బెల్ ఐకాన్ కొడితే
మేము చేసిన వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.